జూన్ 22వ తారీఖు ఆదివారం రోజున ధనస్సు రాశి వారికి ఒక ఫోన్ కాల్ వల్ల జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. జూన్ 22వ తారీఖు ఆదివారం రోజున ధనస్సు రాశి వారికి జరిగేది ఏమిటి? ఫోన్ కాల్ వల్ల జరిగేది తెలిస్తే శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్య సమస్యలు, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడగా లేకపోవటం, రాజకీయం, వామచార దోషం, మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా సరే 24 గంటల్లోనే పరిష్కారం లభించును. వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9043637512. నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి. మీ యొక్క ప్రతి సమస్యను తొలగించుకోండి. ఎందుకు ఆశ్చర్యపోతారు అనేటటువంటి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి. ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుత గోచార ఫలితం అయితే చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అనుకూలమైనటువంటి పరిస్థితులు అధికంగా ఉన్నాయి. సాధారణంగా వీరి జీవితంలో ఇదివరకు ఉన్నటువంటి సమస్యలు తొలగిపోయే అవకాశం ఉంది. అప్పులు మీరు చేసి బాధపడి ఇబ్బంది పడినట్లు అయితే, లేదా మీరు సంపాదించిన డబ్బు ఊరికనే ఖర్చయిపోయి చేతిలో డబ్బు లేనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నట్లు అయితే అలాంటి పరిస్థితులు అన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థికంగా వీరు జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతారు. వీరికి జీవితంలో ఉండేటటువంటి అనేక రకాల సమస్యలు సైతం తొలగిపోతాయి. కుటుంబ పరంగా, వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. అయితే ఈ రాశి వారికి నూతనంగా ఏదైనా కొనాలి అనుకుంటే అది బాగా కలిసి వస్తుంది. నూతనంగా ఒక వస్తువుని బాగా కొనగలుగుతారు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఈ విధమైనటువంటి గోచార ఫలితం ఉంటుంది. అలానే వీరికి జాతకరీత్యా ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి. ఆర్థికంగా ఉండే సమస్యలు, ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. ఇంతకీ ఈ రాశి వారికి ఫోన్ కాల్ వల్ల ఏం జరుగుతుంది? జూన్ 22వ తారీఖు ఆదివారం రోజున ధనస్సు రాశి వారికి జరిగేటటువంటి శుభ అశుభ ఫలితాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం అయితే అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంది. కొన్ని సందర్భాలలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశివారు. ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అనుకుని అదృష్టం ఎదురవుతుంది. ఫోన్ కాల్లో చిన్ననాటి మిత్రుడు కలవటం కానీ, అంటే ఫోన్ కాల్ చేసి మాట్లాడటం కానీ, అలానే మీకు ఏదైతే వివాహంలో ఆటంకం ఉందో లేదా వివాహంలో ఎలాంటి సంబంధం ఉందో అది అంటే సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య తొలగిపోయింది అనేటటువంటి శుభవార్తను ఫోన్ కాల్లో అందుకుంటారు. చాలా సంతోషంగా, ఆశ్చర్యంగా ఫీల్ అవుతారు. అలానే ఉద్యోగపరంగా ఇంటర్వ్యూ చేసి మీరు వచ్చినట్లు అయితే గనక ఇలా ఉద్యోగపరంగా కూడా మీరు శుభవార్తనే వింటారని చెప్పుకోవచ్చు. ఇక ఈ ధనస్సు రాశి వారికి జూన్ 22వ తారీఖు ఆదివారం రోజున ఫోన్ కాల్ వల్ల ఇలాంటి శుభవార్త అయితే వినబోతూ ఉన్నారు. తెలుసుకున్నారు కదా ధనస్సు రాశి వారికి ఏం జరుగుతుంది, ఎలాంటి శుభవార్తను వింటారు అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.